పాఠాలు నేర్పించే మావిడ నాకు మాత్రం గుణపాఠాలు నేర్పించింది అని అంటున్నాడు రాంబాబు. ఎవ్వరూ ఎవరికి చేయనటువంటి అన్యాయం నాకు మా ఆవిడ చేసింది అని అంటున్నాడు. అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నాడో అడిగి తెలుసుకుందాం. మా వైఫ్ 4-5 డేస్ నుంచి కనిపించలేదు సార్. ఇప్పుడు వచ్చింది, వేరే వాళ్ళతో వెళ్ళిపోయింది అన్నట్టు. వేరే అతనితో స్టూడెంట్తో వెళ్ళిపోయింది. మీ ఆవిడ 4-5 రోజుల నుండి కనిపించట్లేదు, కానీ ఇప్పుడు వచ్చింది, స్టూడెంట్ తో వెళ్ళిపోయిందా? సో ఈవిడ 25 ఇయర్స్, ఒక 16 ఏళ్ళ అబ్బాయితో వెళ్ళిపోయింది ఈవిడ. అవును సార్. ఇంకా ట్యూషన్లో ఎక్కడ చెప్తుంది ఈవిడ, ఇంకొకటి లైన్లో ఎక్కడ పెట్టేసింది కాస్ట్ టైంలో, అది కుర్రాడిని. ఈవిడ ఇలా 3 డేస్ బ్యాక్ వెళ్ళిపోవటం అన్నది ఇంకా పెద్ద షాక్. ఇంకా పెద్ద సార్. పక్కన ఎవరో తెలుసా? ఇతను ఎవరో నాకు తెలియదు మేడం. ఆ? తెలియదు మేడం ఇతను ఎవరో. మరి నీకు పెళ్ళయిందా? కాలేదు మేడం. మరి బాబు బాగున్నాడంటే బాగున్నాడని చెప్పావు. ఎవరు బాబు? పెళ్ళి అవ్వకుండా పిల్లలు ఉన్నారా నీకు? ఎలా వచ్చాడు బాబు? దేవుడు ప్రసాదించాడా? ట్యూషన్లో అబ్బాయిని ప్రేమించాను మేడం. నీ వయసు ఎంత, అబ్బాయి వయసు ఎంత? నాది 25 మేడం. ఆ అబ్బాయి అది 16 ఇయర్స్. సిగ్గుందా? అబ్బాయి అయితే నన్ను మంచిగా చూసుకుంటాడు. ఏంటి 16 ఏళ్ల పిల్లాడా, చదువుకునే పిల్లాడా? అబ్బాయిని ఒక్కడనేనమ్మా మొత్తం ట్యూషన్ లో అందరినీ ప్రేమిస్తున్నావా? ఎంతకాలం బట్టి ప్రేమించుకుంటున్నారు? వాడు 9th నుంచా? 1 years. 1-2 years అంటే 9th నుంచి ఆయన్ని ప్రేమించేస్తున్నావు గాఢంగానే. వాళ్ళ పేరెంట్స్ కి తెలుసా? వాళ్ళ మమ్మీకి తెలుసు అనుకుంటా. ఏం మాడుతున్నావు? వాళ్ళ అమ్మకి తెలుసా? వాళ్ళ అమ్మ ఊరుకుందా? ఏం టీచర్ అమ్మా నువ్వు? ఏం లవ్ పాఠాలు నేర్పిస్తున్నావా? లేపుకుని వెళ్ళిపోవటాలు ఎలాగా, హోటల్లో కొనకటం ఎలా నేర్పిస్తున్నావు అది పిల్లలకి? ఏమి లేదు సార్, నేను అబ్బాయిని ప్రేమించాను సార్. ఏం నీ ప్రేమ తాగలయ్యా? ఏం చదువుకుంటున్నావు నువ్వు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ మేడం. ఇంటర్ ఫస్ట్ ఇయర్. సిగ్గుపడుతున్నావు ఏంటారు బాబు? పెళ్లి చూపులు కాదు ఇది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎన్నోసారి? ఫస్ట్ సారేనా? 10th అయిపోయింది, ఇంటర్ ఫస్ట్. నువ్వు బ్యాడ్ న్యూస్ చెప్పావు. ఫస్ట్ ఇయర్ 16 ఇయర్స్ నీకు, 16. ఆవిడికి 25. ఏంటి మీ ఇద్దరి మధ్యన కుదిరింది? ఏమ్మా టీచర్ అమ్మా, ఇంకేమైనా పాఠాలు ఉన్నాయా? వీళ్ళిద్దరు మాట్లాడేదంటే తను డైవర్స్ ఇస్తే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే. అమ్మా తల్లి ప్లీజ్ అమ్మా. చేసేస్తావు దగ్గరుండి? 16 ఏళ్ళకి నీ కొడుకు పెళ్లి చేసేస్తావా? ఇప్పుడు ఆ అమ్మాయి నచ్చదు, ఇంకో ఆంటీ 50 ఏళ్ళ ఆంటీ నువ్వు ఓకే అమ్మ అంటాడు, చేసేస్తావా? చేసుకున్నాను, ఒక 1 month కూడా ఉంచుకోలేవు. ఎందుకన్నా? నీలాగా ఇంకొకడు ఉన్నాడు. వాడు ఇంటర్ సెకండ్ ఇయరా? ఈ పిల్లోడు ఎవరు? ఫస్ట్ స్టూడెంట్ నేనే మేడం. ఏం ఫస్ట్? ఆవిడ ప్రేమించడంలో ఫస్ట్ స్టూడెంటా? అంతే సార్. ఏమైనా ప్రాంక్ వీడియో ఏమైనా ప్లాన్ చేశారా ఏంటి ఇక్కడ? ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి మేడం. సార్, రాంబాబు గారు ఒక సమస్యతో ఇక్కడి వరకు రావడం జరిగింది. ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. రాంబాబు గారు రండి. నమస్తే అండి. రాంబాబు గారు చెప్పండి. మా వాళ్ళకి చాలా సార్లు కాల్ చేశారంట, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అవును మేడం. అని చెప్పేసి అన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు ఇంతకు మీరు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి. చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. మా వైఫ్ 4-5 డేస్ నుంచి కనిపించలేదు మేడం సార్. ఇప్పుడు వచ్చింది, వేరే వాళ్ళతో వెళ్ళిపోయింది అన్నట్టు. వేరే అతనితో స్టూడెంట్తో వెళ్ళిపోయింది. బాబాయ్ ఒక్క నిమిషం, డైరెక్ట్ మొదలు పెట్టడమే కొంచెం ఇబ్బందికరమైనటువంటి వార్త చెప్పారు మీరు. మీ ఆవిడ 4-5 రోజుల నుండి కనిపించట్లేదు, కానీ ఇప్పుడు వచ్చింది, స్టూడెంట్ తో వెళ్ళిపోయింది. స్టూడెంట్ తోనే అంటే వెళ్ళిపోయింది. మీరేం చేస్తూ ఉంటారు, మీ ఆవిడ ఏం చేస్తూ ఉంటారు, కొంచెం డీటెయిల్ గా చెప్పరా? టీచర్ అండి. ఓకే. స్టూడెంట్ తో అంటే పరిచయం అయింది, స్టూడెంట్ తోనే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాక 4-5 డేస్. పెళ్ళి ఎంతకాలం అయిందండి? పెళ్ళి 2 years అవుతుంది సార్. మీకు ఎంతమంది పిల్లలు? ఒక బాబు. ఆవిడ టీచర్, మీరేంటి? మేము జాబ్ చేస్తాం సార్, ప్రైవేట్ జాబ్. మీరు ప్రైవేట్ జాబ్ చేస్తారు. స్టూడెంట్తో పాటు వెళ్ళిపోయేంత వరకు మీ భార్యకి ఇటువంటి అక్రమ సంబంధం ఉందన్నది మీకు తెలియదా? తెలియదు సార్. ఎప్పుడు తెలిసింది? ఒక 1 month బ్యాక్ తెలిసింది. 1 month బ్యాక్ తెలిసింది, కానీ ఎప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోలేదు. ఒక వారం నుంచి కనిపించకుండా పోయింది. తెలిసినప్పుడు మీరు అడిగారా ఏంటిది అని చెప్పేసి? అడగలేదు మేడం. ఎందుకు అడగాలి కదా?
మీ భార్య తప్పు చేస్తున్నప్పుడు ఏంటిది నీ ప్రవర్తన ఏంటి కరెక్ట్ గా లేదు, ఆయన పిల్లలతో ఏంటి బుద్ధి లేదా నీకని చెప్పి తిట్టడం కొట్టడం ఏం చేయలేదా? ఇప్పుడు వయసు ఎంత ఉంటుంది మీ భార్య? 20-25 స్టూడెంట్ వయసు ఎంత ఉంటుంది? ఏ క్లాసులకు చెప్తుంది ఈవిడ? ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్. సో ఈవిడ 25 years, ఒక 16 ఏళ్ళ అబ్బాయితో వెళ్ళిపోయింది ఈవిడ. అవును సార్. చెప్పండి, అంటే 1 month బ్యాక్ తెలిసినప్పుడు ఎలా తెలిసింది మీకు? మీరు ఏం చూసారు? వేరే వాళ్ళు చెప్పారు సార్, ఇట్లా బయట తిరుగుతున్నారు స్టూడెంట్ తోని మేడం గారు అని చెప్తే నేను ఇంకా పిలిచి అడిగాను. ఇప్పుడు స్కూల్లో పాఠాలు చెప్పే స్టూడెంటా? ఇంటికి ఇంటి ట్యూషన్ దగ్గర ట్యూషన్ సార్. ట్యూషన్కి వచ్చారు. ట్యూషన్ ఎంతమంది ట్యూషన్కి వస్తారండి మీ ఇంటికి? వస్తారు మేడం, 10-15 మంది దాకా వస్తారు. బాగానే సంపాదిస్తుంది మీ ఆవిడ. అవును మేడం. మీరేం పని చేస్తారు? ప్రైవేట్ జాబ్స్. ప్రైవేట్ జాబ్. ఒక చిన్న బాబు, పెళ్ళై 2 years, పెళ్ళి, ప్రెగ్నెన్సీ, డెలివరీ. ఇంకా ట్యూషన్లు ఎక్కడ చెప్తుంది ఈవిడ? ఇంకొక లైన్లో ఎక్కడ పెట్టేసింది కాస్ట్ టైంలో? అది కుర్రాడిని చెప్తుంది సార్. మీ జాబ్ టైమింగ్స్ ఏంటి? పొద్దున్న సాయంత్రం వచ్చేస్తాను మేడం. సాయంత్రం వచ్చేస్తారుగా. ట్యూషన్ చెప్పేటటువంటి ఈవిడ ఇలా మారుతుందని మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? మీ ఇద్దరి మధ్యన 2 years బట్టి ఏమైనా గొడవలు ఉన్నాయి? లేదు సార్. ఏమీ లేదు. లేదు. సో ఇది మీకు ఒక షాక్ 1 month బ్యాక్. ఈవిడ ఇలా 3 days బ్యాక్ వెళ్ళిపోవటం అన్నది ఇంకా పెద్ద షాక్. ఇంకా పెద్ద సార్. ఇంకా వేరే వాళ్ళు చెప్పారు ఇట్లా బయట తిరుగుతున్నా అని చెప్తే తీసుకొని వచ్చాం. మరి ఇట్లా ఏంది ప్రాబ్లం తెలుసుకుందామని. అంటే బయట తిరుగుతున్నారంటే ఎక్కడ చూసారంటే వీళ్ళందరూ? వీళ్ళు హోటల్లో చూసారు అన్నట్టు. హోటల్లో అంటే ఏంటి, రెస్టారెంట్లోనా? రెస్టారెంట్లో తింటుండగా తింటున్నా లంచ్ చేయడం చూసి చెప్పారు. రెస్టారెంట్ లో చూస్తే తప్పే ఉంది, ఒక టీచర్ స్టూడెంట్ తింటున్నారని చెప్పేసి అనుకుందాం, అందులో తప్పే ఉంది. ప్రవర్తన కూడా చేంజ్ ఉంటుంది కదా మేడం. అది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారా మీరు చెప్పిన వాళ్ళు ఇలా ఇలా చేస్తుంది అని చెప్పేసి? అదేం చెప్పలేదు, నాకు డౌట్ వచ్చింది. ఇంకా మీకే డౌట్ వచ్చింది వేరే వాళ్ళతో తిరుగుతుందా అంటే. రెస్టారెంట్కి వెళ్ళి వచ్చిన సంగతి మీకు చెప్పదా? మధ్యాహ్నం రెస్టారెంట్కి వెళ్ళాను, సో అది మీకు డౌట్ కన్ఫామ్ అవుతూ వచ్చింది. ఓకే. అడిగారా మీ ఆవిడని 4 రోజులు ఎక్కడికి వెళ్ళావు, వాడితో ఎందుకు వెళ్ళావు ఏంటి అని? ఇంటికి వెళ్ళినా అని చెప్పింది మేడం. ఓ, అబద్ధం చెప్పింది. అబద్ధం చెప్తుంది. ఇతనితోనే వెళ్ళిందని మీకు ఎలా తెలిసింది? అదే చెప్పారు మేడం వేరే వాళ్ళు. వేరే వాళ్ళు చెప్పారు తప్ప ఈ అమ్మాయి ఇంతవరకు యాక్సెప్ట్ చేయాల మీ దగ్గర? లేదు. ఆహా, బాబు అన్నారు కదా, బాబుని తీసుకొని వెళ్ళిందా? అవును మేడం. బాబుని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళినా అని చెప్పింది. మీరు వాళ్ళ ఇంటికి ఫోన్ చేయలేదా? చేయలేదు, ఇంకా ఇంటికి వెళ్ళినాక నేను చేయలేదు. అయ్యో, వచ్చినాక అడిగారు కదా సార్. అవును. వచ్చినాక అడగాలి కదా. అడిగారా? అడిగాను సార్. ఇంటికి వెళ్ళిందంటే ఊరుకుంటూ పోయారు. మీకు విషయం తెలుసు కదా ఆవిడ ఎవరితోనో లేచిపోయిందని. 4 రోజులు పిల్లోడిని తీసుకుని ఇంటికి వెళ్తే ఏ అలా ఉన్నావు, ఎందుకు వెళ్ళిపోయావు, నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళావు, అత్తగారు వచ్చిందా ఏంటి అని అడుగుతాం కదా బేసిక్ గానే. వాళ్ళ ఇంటికి ఎందుకు ఫోన్ చేయలేదు మీరు? వచ్చినాక మా ఇంటికి వెళ్ళారంటే అని చెప్పింది ఓకే, అసలు ఇంట్లోనే లేదు కదా 4 రోజుల క్రితం ఇంటికి వస్తే. అప్పుడు మీరు ఏం చేయాలి ఇమీడియట్ గా? 4 days నుండి ఫోన్లు మాట్లాడుకున్నారా? లేదు మేడం. ఎందుకు మాట్లాడుకోలేదు? ఇప్పుడు వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా వచ్చింది, బాబుని చూడడానికన్నా మాట్లాడాలి కదా. అంటే మీ ఉద్దేశం ఏంటో మాకు అర్థం కావట్లేదు. మీ భార్య ఇలా వెళ్ళిపోద్దని మీరు ముందే పసిగట్టారా? లేదు సార్. వెళ్ళినట్టు ఆమె మళ్ళీ తిరిగి వస్తుందని ముందే పసిగట్టారా? మరి ఇవన్నీ ముందే ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉన్నాయి, మీరు ఏం రియాక్ట్ అవ్వట్లేదు. వెళ్ళిన రోజు ఏం చేశారు సార్? మీ ఆవిడ కనిపించలా మీరు ఇంటికి రాగానే ఆఫీస్ నుంచి. ఆ రోజు ఏం చేశారు మీరు? అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను మేడం. ఎవరన్నారు ఆ మాట? కాల్ చేస్తే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా అన్నది. ఇంకా 4 days దాకా రాలేదు. 2వ రోజు ఎలా ఉన్నావు, భోజనం చేసావు, పిల్లోడు ఎలా ఉన్నాడు అని కనుక్కుంటాం కదా. అదే చేయలేదు. ఇంకా ఆ 3 రోజులు 4 రోజులు చేయలేదు. చేయలేదు. మరి లేచిపోయిందని నీకు ఎలా తెలుసు? ఆ అమ్మాయి వాడితో వెళ్ళిపోయిందని మీరు ఎలా అనుకున్నారు? ఎవరు చెప్పారు మీకు? వేరే వాళ్ళు చెప్పడం. ఓ, మీ ఆవిడ మీ అమ్మ వాళ్ళ ఇంట్లో లేదు, వేరే అదే వాళ్ళ అమ్మ వేరే వాళ్ళ ఇంట్లో అతనితో లేదు, వేరే వేరే అతనితో. వాడితో తిరుగుతుంది అని మీకు చెప్పారు. వచ్చినాక మీరు అడిగితే లేదు నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను అంది. అవును మేడం. అయినా మీ డౌట్ కన్ఫర్మ్ అయిపోయింది ఈ అమ్మాయి అబద్ధం చెప్తుంది అని. ఇక్కడికి ఎందుకు వచ్చారు? అదే మరి నాతో ఉంటుందా, మరి ఆయనతో వెళ్ళిపోతుందా అని. అంటే ఇప్పుడు ఆవిడతో మాట్లాడరా మీరు? లేదు. ఇంకా వాడు మైనర్ కదండి, 16 సంవత్సరాలు. వాడి తల్లిదండ్రులు, వాడు ఎక్కడుంటాడు పిల్లగాడు? ఉన్నారు సార్ ఇక్కడే. ఇప్పుడు తీసుకొచ్చారా మీరు వాళ్ళని? అవును మేడం. తీసుకొచ్చారు ఎక్కడికి? పిలుద్దాం ఉండండి. అసలు ఈయన మీ క్లియర్ గా చెప్పట్లే, భయపడుతున్నారా లేకపోతే టెన్షన్ పడుతున్నారా? ఇక్కడ వరకు దేనికి వచ్చారు? మీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి కదా వచ్చారు. మీరు చెప్తేనే కదా మాకు తెలిసేది. అవును మేడం. సరే, ముందు వాళ్ళని కూడా కనుక్కుందాం మేడం. సార్, మీ ఆవిడ పేరేంటి? కవిత. కవిత గారు రండి. ఎలా ఉన్నారండి? బాగున్నాను మేడం. మీ బాబాయ్ ఎలా ఉన్నారు? బాగున్నారు మేడం. పక్కన ఎవరో తెలుసా? ఇతను ఎవరో నాకు తెలియదు మేడం. ఆ? తెలియదు మేడం ఇతను ఎవరో. ఏంటండి ఆవిడెవరు? భార్యనే. ఆ? వైఫ్. మీ వైఫే కదా, మరి తెలియదు అని చెప్పేసి అంటుంది. వాడు కళ్ళు కనిపిస్తాయా? గుడిదా? అమ్మ, ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను ట్యూషన్ చెప్తాను మేడం. అది గుర్తుందా? నాకు గుర్తుంది. మీ ఆయన అని గుర్తులేదా నీకు? మా ఆయన కాదు మేడం. ఎక్కడ చెప్తావు ట్యూషన్స్? మరి నీకు పెళ్ళయిందా? కాలేదు మేడం. మరి బాబు బాగున్నాడంటే బాగున్నాడని చెప్పావు. ఎవరు బాబు? మీ నాన్నగారా ఏంటి? బాబు అంటే ఆ బాబు అనుకుంటున్నావా? మా బాబే. పెళ్ళి అవ్వకుండా పిల్లలు ఉన్నారా నీకు? నా బాబే మేడం. ఎలా వచ్చాడు బాబు? దేవుడు ప్రసాదించాడా? పెళ్ళయిందమ్మా నీకు? చెప్పమ్మా, మాట్లాడు. పెళ్ళయిందా? ఇతనైతే ఎవరో నీకు తెలియదు, నీకు పెళ్ళయిందా? బాబు ఎలా వచ్చాడమ్మా నీకు? అయింది మేడం. అయింది కదా.
ఎందుకమ్మా ఇక్కడ దాకా వచ్చినాక పని కట్టుకొని అబద్ధాలు చెప్తారు? చిల్లరగా ఉంది నువ్వు మాట్లాడేది. నీ ముందు ఎవరున్నారో తెలుసా? నీలాంటి వాళ్ళని ఇంతమందిని చూసారు వాళ్ళు. మాట్లాడు, మామూలుగా ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు, బయటికి చెప్పు. పక్కనున్న ఆయన ఎవరో తెలుసు కదా నీకు, చెప్పమ్మా, నోరు తెరిచి మాట్లాడు, చదువుకున్నావుగా. తెలుసు. ఎవరు? మా హస్బెండ్ మేడం. మీ హస్బెండ్ ఇక్కడికి ఎందుకు వచ్చాడో తెలుసా నీకు? తెలియదు మేడం. తెలియకుండానే వచ్చావు నువ్వు? అతను నాకు తెలియదని ఎందుకు చెప్పావు నువ్వు? పని కట్టుకొని ఎందుకు చెప్పావు? మా టైం ఎందుకు వేస్ట్ చేసావు? అరే అమ్మా, చెప్పు నాన్న, అతను తెలియదు అని ఎందుకు చెప్పావు? నాకు ఇలాంటి వాళ్ళంటే నిజంగా చాలా బీపీ వస్తుంది. ఒకరు ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ చెప్పు. మూగదానివా, చౌటిదానివా? నువ్వు అబద్ధం చెప్పడానికి ఒక రీజన్ ఉండాలి కదా. అంటే మేడం నేను 4 days నుంచి లేను ఇంటిలో. అది ఓకేలే. ఫస్ట్ సరే, అది మీ అమ్మగారి ఇంటికి వెళ్ళావు, అది ఓకే, అది మాకు తెలుసులే, నేనేం అనట్లేదు. మేము ఈయన మీ ఆయనే కదా. అవును మేడం. ఆ అబద్ధం ఎందుకు చెప్పావు తల్లి? నాకు ఆన్సర్ చెప్పు ఫస్ట్. దానికి ఒక రీజన్ ఉండాలి కదా. అబద్ధానికి ఎందుకు? అతను నాకు తెలియదని ఎందుకు చెప్పావు? భయపడుతుంది. ఓకే సర్లే, చెప్పు. చెప్పండి, ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసా మీకు? తెలియదు మేడం, మీరు పిలిస్తే వచ్చాను మేడం. 4 రోజులు ఊరు వెళ్ళావంట కదా, ఏ ఊరు వెళ్ళావు కనుక్కుందామని ఫోన్ చేసాం. ఏ ఊరు వెళ్ళావమ్మా? మా అమ్మ వాళ్ళు. ఏయ్, మళ్ళీ అబద్ధం ఆడితే లేచి వచ్చి కొడ పీకుతాను మళ్ళీ. కళ్ళ ముందు అబద్ధాలు చెప్తావేంటి? తెలిసి మాట్లాడుతున్నావు, తెలియక మాట్లాడుతున్నావా నువ్వు? ఏ ఊరు వెళ్ళావు చెప్పు. ఎవరితో వెళ్ళావు? ఏ ఊరు వెళ్ళావు? మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలా? మీ అమ్మ వాళ్ళతో మేము మాట్లాడాం. 4 రోజులు నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంట్లో లేవు. పిల్లోని తీసుకొని ఏ ఊరు వెళ్ళావు? చెప్పమ్మా, టకటక మన సమాధానం చెప్పు. ఎవరితో వెళ్ళావు? ఎలాగూ బయటపడిపోయింది. మీ ఆయన నువ్వు ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవట్లేదు. ఇక్కడన్నా మాట్లాడుకోండి. మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి మీరు ఇక్కడికి వచ్చారు. మాకేం పని పాట లేకుండా ఇక్కడ కూర్చోలేదు. ఆయన సార్ చాలా బిజీ, మేడం చాలా బిజీ. వాళ్ళకి ఇంకా మీలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. వాళ్ళందరినీ కూడా క్యూర్ చేయాలి అండ్ అలాగే సజెషన్స్ అన్ని కూడా ఇవ్వాలి మేడం. వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. మీకు ఇక్కడ ఫ్రీ సర్వీస్ ఇవ్వడానికి వచ్చారు నిజం చెప్పాలంటే. చెప్పు, ఎవరితో కాబట్టి చెప్పు ఫాస్ట్గా. చెప్పేసి అమ్మా, మాట్లాడు. అరే తల్లి, అబ్బాయి కనిపెట్టాడు, ఆ అబ్బాయిని తీసుకొని వచ్చాడు. నీ గురించి నీ భాగవతం అంతా మాకు తెలుసు. నువ్వేం చెప్తావో వింటే, లేదా మీరే మాట్లాడుకొని. ఆయనకి ఏంటో క్లారిటీ ఇవ్వపోని. అబ్బాయిని ప్రేమించాను మేడం. అమ్మా, ట్యూషన్ లో అబ్బాయిని ప్రేమించాను మేడం. నీ వయసు ఎంత, అబ్బాయి వయసు ఎంత? నాది 25 మేడం. అబ్బాయి అది 16 years. సిగ్గుందా? ప్రేమించి ఏం చేసావు? ఇప్పుడు అబ్బాయితో వెళ్ళిపోయావా? లేచిపోయావా? అవును, వెళ్ళిపోయాను. ఏం ఎక్కడున్నారు 4 రోజులు? రూమ్, అదే రెస్టారెంట్ రూమ్ తీసుకుని రూమ్ తీసుకొని బాగా ఫుల్గా 16 ఏళ్ల పిల్లోడుతోనే. పిల్లోని కూడా పట్టుకుని వెళ్ళావు కదమ్మా. 1 year బేబీని పట్టుకుని వెళ్ళావుగా. మీ ఆయన నాకు వద్దండి బాబా అమ్మాయి అంటున్నాడు. ఎన్నిసార్లు ఏ ఊరు వెళ్తావా అని. ఎంతకాలం బట్టి మీ ప్రేమ? అంటే నేను ట్యూషన్ చేసుకుని పోషించవలసి వస్తుంది మేడం. ఆ అబ్బాయి అయితే నన్ను మంచిగా చూసుకుంటాడు. ఏంటి 16 ఏళ్ల పిల్లాడా, చదువుకునే పిల్లాడా? భగవంతుడా. పొద్దుట వెళ్ళి సాయంత్రానికి వచ్చేస్తాడంట ఇంటికి జాబ్కి వెళ్ళి. అబ్బాయిని ఒక్కడనేనమ్మా మొత్తం ట్యూషన్ లో అందరినీ ప్రేమిస్తున్నావా? లేదు సార్, నేను ఆ అబ్బాయిని ఒక్కడిని. ఎందుకు? అంటే అబ్బాయి నన్ను మంచి ఎంతకాలం బట్టి ప్రేమించుకుంటున్నారు? వాడు 9th నుంచా? 1 year. 1-2 years అంటే 9th నుంచి వాడిని ప్రేమించేస్తున్నావు గాఢంగానే. వాళ్ళ పేరెంట్స్ కి తెలుసా? వాళ్ళ మమ్మీకి తెలుసు. ఏ ఏ, ఏ, ఏం మాడుతున్నావు? వాళ్ళ అమ్మకి తెలుసా? వాళ్ళ అమ్మ ఊరుకుందా? ఏం మాట్లాడుతున్నావు మేడం? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, KG నుంచి PG వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.